హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిహెచ్డి ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు ఇప్పటికే చాలా మంది మోసపోయారు. కాలయాపన చేసుకొని కోర్టుల వైపు చూసి సమయాన్ని వృధా చేసుకున్నారు. మళ్ళీ ఇంకా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇంకా ఏమీ మునిగిపోలేదు, ఇంకా మీరు మిమ్మల్ని ముంచుకోకండి. ఇప్పటికీ ఏదో జరిగిపోయింది. ఇంకా విజయం సమయం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు కేవలం మీరు మనశ్శాంతిగా మీ మనస్సును, మీ యొక్క మెదడును, మీ యొక్క ఆలోచనలను మీ ఆధీనంలో పెట్టుకొని స్థిరమైన ప్రణాళికతో ఉద్యోగం సాధించే పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. భవిష్యత్తులో మనకు గనక జాబ్ రాకపోతే జాబ్ ఎందుకు రాలేదని ఇలాంటి రీజన్లు ప్రపంచంకి వినపడదు, కనపడదు. పాఠశాలకు వెళ్ళే వాళ్ళు ఇలాగూ వెళ్తారు, కాబట్టి మీరు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో. కాబట్టి అభ్యర్థులారా, ఇప్పుడు మీరు ప్రణాళికను మార్చాల్సిన అవసరం ఏర్పడింది. గతం మన చేతుల్లో లేదు, భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. కాబట్టి గమ్యం చేరాలంటే మన గమనం మార్చాల్సిందే, దశ మారాలంటే మన దిశను మార్చాల్సిందే. మీరు పకడ్బందీగా టైం టేబుల్ని వేసుకోవాల్సిందే. గతంలో టైం టేబుల్లో 10 గంటలు వేసుకుంటే ఇప్పుడు ఒక 2 గంటలు అదనంగా జోడించి టైం టేబుల్ని వేసుకొని అన్ని సబ్జెక్టులకు సమపాలనలో మీరు సమయాన్ని కేటాయించాలి. మరియు టెట్ రాయాలా, డిఎస్సి రాయాలా అనే సంశయంలో ఉన్న మీకు టెట్ డిఎస్సి సేమ్ సిలబస్ కొంతవరకు మాత్రమే. కాబట్టి డిఎస్సికి ప్రిపరేషన్ అవుతూనే టెట్ రాయండి తప్ప టెట్కు ప్రిపేర్ అయ్యి డిఎస్సికి ఇలాంటి కొత్త ప్రయోగాలు చేయకండి. కాబట్టి సమయాన్ని పెంచుకోండి, గతాన్ని ఆలోచించకండి. భవిష్యత్తు కేవలం మీ యొక్క చేతిలోనే ఉంది, నువ్వు చేసే పనిలోనే ఉంది, నువ్వు చేసే ఆలోచనలోనే ఉంది. ఇప్పటికీ మన సమయం మన చేతుల్లోనే ఉంది. సమయం పెంచుకుంటాం. అన్నిటికీ దూరంగా ఉండండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, మిత్రులకు దూరంగా ఉండండి, ప్రపంచానికి దూరంగా ఉండండి. పకడ్బందీగా ప్రణాళిక వేసుకొని ప్రణాళికను కనుక మీరు ఫాలో కాకపోతే ఉద్యోగం మిమ్మల్ని ఫాలో కాదు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇంకా విజయం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఎవరు కూడా నిస్పృహకు లోను కాకుండా, నిరాశకు లోను కాకుండా, మరి మా వంతు కృషిగా మీకు తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను, సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు మన ఫేవరెట్ సబ్జెక్ట్. గత 2018 డిఎస్సిలో చరిత్ర సృష్టించింది. ఎక్కువ మంది ఉద్యోగం వచ్చిన వారు చదివినటువంటి పుస్తకం. కాబట్టి నేను ఇంకా మీకు మీ యొక్క శ్రేయోభిలాషిగా ఇక్కడ 499 రూపాయల కోర్సును 399 రూపాయలకి అందిస్తున్నాను. దాంట్లో సిలబస్ ప్రకారం విద్యా దృక్పథాలు 4 మార్కులు, సైకాలజీ 8 మార్కులు. ఇక్కడ మీకు చక్కటి విద్యా దృక్పథాలు సైకాలజీ ఫోల్డర్ కనిపిస్తుంది. సైకాలజీ 8 మార్కులు. ఆల్రెడీ కొంత చదివి ఉన్నారు, నష్టం లేదు. ఇప్పుడు సిలబస్ ప్రకారం పకడ్బందీగా చదవాల్సిన అవసరం ఏర్పడింది. విద్యా దృక్పథాలు 4 మార్కులు మాత్రమే, కానీ దాంట్లో సమాచారం అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి వింటే మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా వినకండి, దయచేసి ఒక్కసారి వినండి. చక్కటి షార్ట్కట్లు. ఈ టైంలో మీరు చదవడం కాదు, గుర్తు పెట్టుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఏ కమిషన్ వచ్చినా, ఏ ఆర్థిక విద్య, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల విద్య మరియు వేదకారుల విద్య ఇలా వచ్చినా సరే ఎలా గుర్తు పెట్టుకోవాలో చక్కగా చెప్పడం జరిగింది. కేవలం 399 రూపాయలకే మీకు సైకాలజీ మరియు విద్యా దృక్పథాలు 12 మార్కుల అద్భుతమైనటువంటి కోర్సును అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మళ్ళీ మీరు సైకాలజీకి ఒక పుస్తకం, విద్యా దృక్పథాలకు పుస్తకం, ఇలా 2 పుస్తకాలు, ఈ 2 పుస్తకాలు కంప్లీట్ ఎప్పుడు చేయాలి? దానికోసం మేము సింపుల్గా విద్యార్థుల కోరిక మేరకు సైకాలజీ విద్యా దృక్పథాలు సిలబస్ ప్రకారం పకడ్బందీగా సిలబస్ ముందు పెట్టుకోండి. కేవలం ఈ 12 మార్కులకు 2 గంటలు టైం ఇవ్వండి మిత్రులారా. చాలా సిలబస్ తక్కువగా ఉంది. టెట్తో పోలిస్తే చాలా ఈజీగా ఉంటుంది డిఎస్సి. కాబట్టి మీరు దయచేసి ఏ అవసరం ఉన్నా, సబ్జెక్ట్ డౌట్ ఉన్నా మన యాప్లో మెసేజ్ పెట్టండి, చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఈ పుస్తకం మీ దగ్గర ఉండాలి, తర్వాత నష్టపోతారు. మరి విద్యా దృక్పథాలు చాలా షార్ట్కట్లో చెప్పడం జరిగింది. సైకాలజీ విద్యా దృక్పథాలు కోర్స్ కేవలం 399 రూపాయలకి అందిస్తున్నాం విత్ ఎగ్జామ్స్. విజయం మీ చేతిలో ఉంది. ఎవరో వెళ్తారు స్కూల్కి, ఆ స్కూల్కి వెళ్ళే వ్యక్తుల్లో మీరెందుకు ఉండకూడదు? సమయం పెంచండి, ప్రణాళిక మార్చండి, టైం టేబుల్ని ఫాలో కండి.
ప్రపంచానికి దూరంగా ఉండండి, వీరే విజేతలు. ఈ యొక్క సైకాలజీ పర్స్పెక్టివ్ 12 మార్కులు నాకు వదిలేయండి, ఇది విజయం తథ్యం. ఎందుకంటే 2 సబ్జెక్టులు చెప్పే ఏకైక వ్యక్తిగా మీ ముందున్నాను. విజయాన్ని చెవి చూసిన విద్యార్థులందరికీ ఆ విషయం తెలుసు, మీకు తెలుసు. కాబట్టి ఈ టైంలో చేయాల్సింది మేము ఇదే. కాబట్టి ఇంకా ఎగ్జామ్స్ పెడతాం, రివిజన్ క్లాసులు కూడా పెడతాం. ఈ యొక్క సబ్జెక్టు మాకు వదిలేయండి, మిగతా సబ్జెక్టులు కంటెంట్ మీకు ఆల్రెడీ పట్టుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ పెడతాను ఉచితంగా, మరియు ఎగ్జామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్లో ఉచితంగా. కాబట్టి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అంతేకాకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మన దగ్గర ఉండాల్సిన యాప్, ఒక యాప్ ఉంటే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఏ అనుమానాలను సరే మన యాప్లో మీకు సమాధానం, పరిష్కారం, మార్గం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఖచ్చితంగా సాధించబోతున్నారు. మీ పైన నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు దెబ్బతిన్న పులుల్లాగా ఇప్పుడు చదువుతున్నారు, ఎవరు కూడా టైం వేస్ట్ చేయట్లేదు. గ్రూపులన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి. ఇలాగే సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉన్నవాడే వైలెంట్గా విజయాన్ని సృష్టిస్తాడు. ఆల్ ద బెస్ట్.